అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన బరువు తగ్గడానికి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డెలివరీ తర్వాత మనం రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా డెలివరీ డెలివరీ తర్వాత ఆ వూండ్ హీల్ అవ్వడానికి, మన శరీరం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లస్ ఫీడింగ్‌లో ఉండేటప్పుడు కూడా మనం చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటాము. అన్ని రకాల ఫుడ్డు మనం తినలేము. ప్లస్ ఏంటంటే మనము అనుకున్నట్టు యాక్టివ్‌గా ఎక్సర్సైజ్ గాని, లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ గాని, ఒక మంచి డైట్ ప్లాన్ గాని ఫాలో అవ్వడానికి టైం ఉండదు న్యూ బార్న్‌తో. ఎందుకంటే టైం అంతా మనకి వాళ్ళతోనే సరిపోతుంది కాబట్టి. సో, అలాంటి సందర్భంలో కూడా హెల్తీగా, ఈజీగా చిన్న చిన్న మార్పులతోని వెయిట్ లాస్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్‌ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? న్యాచురల్‌గా ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సో, ఈ ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ ఏదైతే ఉందో ఫస్టు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఉంటది. చాలామంది ఏంటంటే డెలివరీ తర్వాత వాళ్ళని చూసుకొని చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మాయిల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేజ్‌ని దాటొచ్చిన వాళ్ళే. ఈవెన్ నేను కూడా రీసెంట్‌గా బేబీ ఉన్నారు. సో, ఇనిషియల్‌గా నాకు కూడా కొంచెం లోగా అనిపించింది. కాకపోతే అది యాక్సెప్ట్ చేయాల్సిన సిట్యుయేషన్. రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాము. నేను ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే ఓవర్‌గా డైట్ చేయాలని అనుకుంటాము. అది పాసిబుల్ కాదు. దానివల్ల డిప్రెషన్‌కి లోనవుతుంటామన్నమాట. సో, అలా కాకుండా 2-3 మంత్స్ టైం తీసుకోండి. బేబీ న్యూ బోర్న్‌తో హ్యాపీగా మూమెంట్స్‌ననేవి ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి ఫస్టు. సో, ఈ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో తీసుకొస్తే సరిపోతది. అందులో ఫస్ట్ ఏంటంటే జీరో జంక్ కాన్సెప్ట్. అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము. ఫ్రైడ్ ఐటెమ్స్ గానీ, లేదు అంటే ప్యాక్డ్ ఐటెమ్స్ గానీ, బయట నుంచి ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఇవి ఏంటంటే 0% అనమాట. బయట నుంచి వచ్చేవి కాకుండా నేచురల్‌గా ఇంట్లోనే కుక్ చేసినవే మితంగా మీకు సరిపడినంత మాత్రమే తిని ఓవర్ క్వాంటిటీస్ గానీ, లేదంటే బాగా ఫిల్ అయినంత వరకు అలా కాకుండా మితంగా తింటూ ఈ జీరో జంక్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వచ్చనమాట. ఇందులోనికి జంక్ వచ్చేసరికి ఫ్రైడ్ ఐటెమ్స్, ప్యాకెట్ ఫుడ్డు, ఈ కేక్సు, లేదు అంటే స్వీట్‌నర్స్ యాడ్ చేసినవి, ఎక్కువ షుగర్ ఉన్న ఐటెమ్స్, ఇవన్నీ కూడా జంక్ కిందకొస్తాయనమాట. దీనికి బదులు మీరు ఆల్టర్‌నేటివ్‌గా హోల్ గ్రెయిన్స్, మంచి రకరకాల కూరగాయలు, పళ్ళు అనేది హ్యాపీగా తినొచ్చు. దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు. జలుబు చేస్తదని చాలామంది అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదు. హ్యాపీగా తినొచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఈ టైంలో మంచిగా తీసుకోవచ్చనమాట. వీటితో పాటు సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి 0% షుగరు. ముఖ్యంగా యాడెడ్ షుగరు. నార్మల్‌గానే మనం తినే రైస్ గానీ, కూరగాయలు, పళ్ళు వీటన్నిటిలోనూ కూడా షుగర్ అనేది ఉంటది. వివిధ రూపాల్లో ఉంటది. ఈ షుగర్ కాకుండా మనం కుక్ చేస్తున్నప్పుడు గానీ, మనం ఏదైనా ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు గానీ, బయట నుంచి యాడ్ చేసే షుగరు యాడెడ్ షుగర్ అనమాట. ఉదాహరణకి మనం టీ, కాఫీల్లో ఒక కప్పు టీకి 2 స్పూన్లు, 3 స్పూన్లు కూడా కొంతమంది వేసుకొని టీ, కాఫీ తాగుతూ ఉంటారు. అవి మన యాడెడ్ షుగర్ కిందకి వస్తాయి. ఉదాహరణకి పళ్ళు జ్యూసు, అంటే పళ్ళల్లో నేచురల్‌గానే ఫ్రక్టోజ్ ఫార్మ్‌లో ఈ షుగర్ అనేది ఉంటదనమాట. కానీ దాంతో పాటు మన షుగర్ బయట నుంచి టేబుల్ షుగర్, పంచదార యాడ్ చేస్తూ ఉంటాము. సో, ఇలా యాడ్ చేయకుండా నార్మల్‌గా హోల్ గ్రెయిన్‌లో ఉండేవి ఫ్రూట్స్, పళ్ళు తినడం మంచిది. కానీ బయట నుంచి షుగర్ యాడ్ చేసేవి ఒక దగ్గర కూర్చొని మీ రెగ్యులర్ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటది. అందరూ అన్ని రకాలు తింటారని కాదు. ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. మీరు ఎలా ఇప్పుడు చెప్తున్న ఐటెమ్స్‌లో లేదంటే యాడెడ్ షుగర్ ఉన్న ఐటెమ్స్ కానీ, లేదంటే జంక్ ఉన్న ఐటెమ్స్ ఏది ఎక్కువగా మీరు తినే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక లిస్ట్ చేసుకొని, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవి ఒక పక్కన పెట్టేసేయండి. దానికి ఆల్టర్‌నేటివ్‌గా రీప్లేస్‌మెంట్‌గా మంచి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఇంకా లేదు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ గానీ, ఈ సగ్గుబియ్యం కూడా పాలిచ్చే తల్లులకి పనిచేస్తదనమాట. వెల్లుల్లి పనిచేస్తది. సో, జాగరి కూడా బావుంటది. నువ్వులు ఇలాంటివి యాడ్ చేసుకోవాలనమాట. ఈ జంక్ అంతా ఎలిమినేట్ చేసేసి, తీసేసి కొద్ది నెలలు అంటున్నాను కదా అని చెప్పి ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలి ఖచ్చితంగా. డీవియేషన్స్ ఉండొచ్చు. చిన్న చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు. ఒక డీవియేషన్ లేదా రిలాప్స్ మధ్యలో గ్యాప్ వచ్చినంత మాత్రాన మనం ఫెయిల్ అయినట్టు కాదు. మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్‌కొచ్చి మనం జీరో జంక్ కాన్సెప్ట్‌తో పాటు 0% యాడెడ్ షుగర్ కాన్సెప్ట్ 2-3 మంత్స్ మీరు సాలిడ్‌గా పాటించగలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యారో అది ఖచ్చితంగా తగ్గుతారు. దాంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి షుగర్ గానీ, బీపీ ఫ్లక్చుయేషన్స్ గానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ డయాబెటిస్‌కి ప్రోన్ అయిన వాళ్ళని కూడా నార్మల్‌గా ఈ ప్రెగ్నెన్సీ తర్వాత నేచురల్‌గానే మన బాడీ హెల్ప్ చేస్తుంది మనకి. ఈ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి. దాంతో పాటు ఈ 0% యాడెడ్ షుగర్ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మాత్రం ప్రెగ్నెన్సీలో కూడా ఈ డయాబెటిస్ వలన ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా నార్మల్ స్టేజ్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో,
కొత్తగా పిల్లలు ఉన్న వారికి లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫీమేల్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.